ఆగో ఎక్కడికి? సమంత తన రూమ్ లో ఉందో లేదో చూడాలి. అంతేకాదు నేను తనతో మాట్లాడాలి. ఫ్రెండ్ని డిస్టర్బ్ చేయకు. అంటే తన రూమ్ లో ఉందనిగా? ఆర్గ్యుమెంట్ వద్దు, వెళ్ళు. ఏయ్, ఇంతకు ముందు కూడా నన్ను తన రూమ్ లోకి వెళ్లకుండా గోలగోల చేశావు. అప్పుడు సమంత నిన్నే తిట్టి నన్ను లోపలికి తీసుకువెళ్ళింది. ఆ ఇన్సిడెంట్ చాలేదా నీకు? తప్పుకో. ఏయ్ సామాన్య, ఆగు ఆగు, నిన్నే. చూసావుగా, ఫ్రెండ్ రూమ్లో లేదు. వెళ్ళు. అదిగో చూడు, సమంత రూమ్ లోనే ఉంది. సామాన్య, గుడి నుంచి వచ్చి ఎంతసేపు అయింది? అక్కడ పూజ బాగా జరిగిందా? ఓ, చాలా గ్రాండ్ గా జరిగింది. సూర్యతో కలిసి అలా కూర్చుని పూజ చేయటం నిన్న లైఫ్ లో మర్చిపోలేను సమంత. దట్ ఈస్ అ స్వీట్ మెమరీ ఇన్ మై లైఫ్. హా సమంత, సూర్య అయితే నాతో కలిసి పూజ చేసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన అలా నాతో కూర్చొని పూజ చేయటాన్ని ఎంత హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేశాడో తెలుసా? టోటల్ గా పూజ చాలా చాలా గ్రాండ్ గా జరిగింది. రియల్లీ యూ మిస్ దట్ బ్యూటిఫుల్ మూమెంట్. దట్స్ యువర్ బ్యాడ్ లక్ సమంత. అంత బాగా జరిగింది. అవునవును, అంత బాగా జరిగింది. పోన్లే, గుడ్ టు హియర్ సామాన్య. అది సరే, నువ్వేంటి అలా సడన్ గా వెళ్ళిపోయావు? నేను నిన్ను తిట్టాను. నేను నిన్ను తిట్టాను. నీకే చెప్తుంది, వెళ్ళు. వెళ్ళమంటుంటే చెప్పు సమంత. అది సూర్య నన్ను తిట్టాడు కదా. ఓహో, సూర్య నా కోసం తెచ్చిన వాటర్ బాటిల్లో వాటర్ నువ్వు తాగావు కదా, అందుకే సూర్య నేను తిట్టాడు కదా. మరి ఇంటికి ఎలా వచ్చావు? తీసుకొచ్చినట్టు చెప్పొద్దు. గాలిలో ఎగురుకుంటూ వచ్చాను. ఏంటి? లేకపోతే ఏంటి, క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను. సమంత ఫోన్ నా దగ్గర ఉంది కదా, క్యాబ్ ఎలా బుక్ చేసింది? క్యాబ్ లో వచ్చావా? క్యాబ్ కాకపోతే ఆటోలో వచ్చా. ఎలా వస్తే ఏంటి, వచ్చాను కదా. ఓకే ఓకే. అవును, గుళ్ళో సడన్ గా నా మీద అలా అరిచావేంటి? నన్ను తిట్టావెందుకు? చెప్పు సమంత. టెంపుల్ అలా సెన్స్ లేకుండా మాట్లాడావేంటి? మీ డాడ్ బట్టలు కిందేసింది. మీ డాడ్ బట్టలు కిందేసింది. చెప్పు సమంత, టెంపుల్ అలా సెన్స్ లేకుండా మాట్లాడావేంటి? ఏమైందప్పుడు నీకు? ఇగో, మీ డాడ్ బట్టలు కిందేసింది. డాడ్ బట్టలు కిందేసింది. సమంత చెప్పవేంటి? ఇంకా కొట్టలేదు, సంతోషించు. వాట్? ఎస్, నువ్వు చేసిన పనికి నిజంగా కొట్టాలనిపించింది, కానీ తిట్లతో సరిపెట్టాను. సంతోషించు. అసలు నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేసావా? మా డాడ్ బట్టలు గుళ్ళో దేవుడి ముందల పడేయడం తప్పు కాదా?
నన్ను ఆ టైంలో ఇరిటేట్ చేసింది నువ్వు. టెంపుల్లో ఎందుకులే అని ఊరుకున్నాను. నీకింతకు ముందు కూడా చెప్పాను, మామ్ డాడ్ విషయంలో పిచ్చి వేషాలు వేయొద్దని. హే సమంత, నేను కూల్గా అడుగుతుంటే అలా అరుస్తావేంటి? అక్కడ చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు కూల్గా అడుగుతున్నానంటే సరిపోతుందా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సమంత. షట్ అప్. వెళ్ళిక్కడి నుంచి. నీకేగా చెప్తుంది, వెళ్ళు. చంద్ర, నువ్వు కూడా వెళ్ళు. ఈ అమ్మాయిని చేసుకునే అబ్బాయికి సావు ఖాయం. చచ్చా, ఇట్స్ వెరీ బ్యాడ్ డే బేబీ. ఎస్ మామ్, ఉదయం ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత మూడౌట్గా వచ్చాం. అవును బేబీ, నీ సంతోషం కోసం, మన డిగ్నిటీ అందరికీ తెలియడం కోసం, వాళ్ళంతా చూడటం కోసం టెంపుల్లో అన్ని గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఎట్ లాస్ట్ అంతా అప్సెట్ అయింది. ఎస్ మామ్, మనం ఏం చేసినా ఫైనల్గా సమంతకి ఫేవర్గా మారుతుంది. ఎస్, ఆ సమంత టెంపుల్ అలా అరవడం, పూజారి నీ గురించి, నీ జాతకం గురించి, నా గురించి అంతా బ్యాడ్గా ప్రాపగాండ చేశాడు. అసలు పూజారిని ఆల్ ఆఫ్ సడన్ గా పూజారి అలా రెచ్చిపోయి మాట్లాడడం వెనుక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది మామ్. యు మీన్ ఆ సూర్య గాని సమంత గాని పూజారి చేత అలా చెప్పించారంటావా? ఎస్ మామ్. ఈ బాటిల్ నీ దగ్గరే ఉంచుకొని దాహం వేసినప్పుడు దీనిలో వాటరే తాగు. ఎవరికి ఇవ్వద్దే. మామ్, వాట్ బేబీ? ఈ వాటర్ బాటిల్లోనే ఏదో సీక్రెట్ ఉంది మామ్. నో నో, డోంట్ ఇమాజిన్ లైక్ దట్. టెంపుల్లో అలా జరగడం అంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. బేబీ, నువ్వు దాని గురించి సూర్యని అడిగి తన దగ్గర బ్యాడ్ అవ్వద్దు. సామాన్యం చూసి తను ఎందుకు భయపడుతుందో, లిల్లీ మ్యాటర్కి తన ప్రవర్తనకి ఏదైనా సంబంధం ఉందా అనే విషయం శ్యామ్ చెప్తుందనుకున్నాను. అలాంటిదేమీ చెప్పలేదు. ఏంటి నన్ను చూడగానే అలా మొహం తిప్పుకుంటున్నావు? ఏంటి? గుళ్ళో పూజ చాలా బాగా జరిగిందని, నువ్వు తన పక్కన కూర్చొని బాగా ఎంజాయ్ చేసావని సామాన్య చెప్పింది కదా. నువ్వు ఆ సంతోషంలో ఉన్నావు కదా, గ్రీట్ చేసి వెళ్దామని. థ్యాంక్స్. అవును, నువ్వు ఆ నీళ్ళలో ఏం కలిపావు? అదే టెంపుల్లో నేను తాగిన సామాన్య వాటర్ బాటిల్లో ఏం కలిపావు? వాటర్ ఏంటి, కలపడం ఏంటి? ఏం కలపకపోతే నాకెందుకు అలా అయింది? నో సూర్య, నువ్వు వాటర్లో ఏదో కలిపావు కాబట్టి సామాన్య నన్ను అన్ని క్వశ్చన్స్ వేస్తుంటే వెనక ఉండి నేనేం చెప్పాలో సైకిల్ చేసావు. నీకు అలా ఊహించుకోవడం అలవాటే కదా, ఊహించేస్తా. ఎందుకు దాస్తావు సూర్య? ఆ వాటర్లో కలుపుతా. సామాన్య నాకు వైఫ్ కాబోతుంది కాబట్టి ఆ వాటర్లో ఏమైనా కలుపుతా. అదే ఎందుకు? నా ఇష్టం. చెప్పొచ్చు కదా. ఏ అని నువ్వు నాకు చెప్తున్నావా? అవసరం లేదు. అది కాదు సూర్య. చూడు, నా పర్సనల్ విషయాలు అనేకం ఉంటాయి. అన్నీ నీకు చెప్పాలని రూల్ ఏం లేదు.
అండ్ తను కూడా నీలాగే నా కోసం ఆర్కిటిక్ ఓషను, అంటార్కిటిక్ ఓషను, సౌత్ ఓషను, నార్త్ ఓషను, సౌత్ పసిఫిక్ ఓషను, నార్త్ పసిఫిక్ ఓషను, ఇండియన్ ఓషను 7 ఓషన్స్ దాటొచ్చింది. సో తన కోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకు అని అడిగే అధికారం, హక్కు నీకు లేవు. సూర్య సూర్య సూర్యతో ఏదో మాట్లాడాలని వచ్చి ఇంకేదో మాట్లాడానేంటి? అసలేం జరుగుతోంది? సామాన్య ఏం చేస్తుంది? లిలీని ఎక్కడ దాచింది? అయ్యో, మీరు చెప్పినట్టు మీ ఇంట్లో ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ట్యాపింగ్లో పెట్టాం. ఆ ట్యాపింగ్లో ఒక అన్నోన్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. కమిషనర్ గారు ఒక ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అది ఆ నెంబరేనా? సూర్య 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 మళ్ళీ ఏంటి? అది కాదు సూర్య, నీతో మాట్లాడాల్సింది మాట్లాడు, మిగతావన్నీ మాట్లాడతావు. చంపేస్తా నేను. అది కాదు సూర్య. ఏది కాదు? నీకు అసలు బుద్ధుందా? మాట్లాడదని చెప్తున్నానా? ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ నోరు తెచ్చి నాతో మాట్లాడాలని ట్రై చేస్తే నిజంగానే చంపేస్తాను. సోదంతా మాట్లాడతావు. అది కాదు. అసలు ఎక్కడ ప్రశాంతంగా ఉండలేవా? సూర్య నేనేదో మాట్లాడటానికి వచ్చాను అనుకుంటున్నాడేమో. ఫోటో మ్యాటర్ గురించి అని ఎలా చెప్పాలి? సమంత, స్టాప్. ఎక్కడికంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు? నిన్నే కదా అడుగుతున్నాను, ఏంటంత అర్జెంట్? అంటే అది చెప్పు. సూర్య కాఫీ అడిగాడు. ఐ సీ. అయితే రా. ఎక్కడికి? సూర్యకి కాఫీ నేను పెడతాను. బట్ సూర్యకి ఎలాంటి కాఫీ ఇష్టమో నీకు బాగా తెలుసు కదా. రా, గైడ్ చేద్దు కానీ. హలో గైడ్ గారు, అలా చూస్తావేంటి? గైడ్ అంటే ముందుండాలి, నువ్వేంటి వెనకాలన్నావు? కమ్ ఆన్, కమ్. ఈ పాలు కట్ చేసి ఆ గిన్నెలో పోయి. ఓకే. సూర్యకి విషయం ఎలా కన్వే చేయాలి? నెక్స్ట్ ఏంటి? షుగర్ వేయాలి. నో, నా చేతులతో నేను వేస్తాను. సరే, చాలు. సూర్య షుగర్ తక్కువ వాడతాడు. ఫోర్ట్ మెటర్ చెప్పాలి. ఎలా? నేను కప్ తీసుకొస్తాను. ఓకే.
కాఫీ పౌడర్ వేయాలి. నేను వేస్తా. ఓకే 3 స్పూన్స్ వేయి. సూర్యకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇష్టం. ఇంకొక స్పూన్ వేయి. చాలు. ఇప్పుడు ఏం చేయాలి? కప్పేది ఇదిగో ఇందులోనే పోయి ఇవ్వు. నాకు ఇలాగే పోయి ఇవ్వు. వావ్ నైస్ స్మెల్. థ్యాంక్ యూ. అయితే సూర్యకి నేను చేసిన కాఫీ పిచ్చిగా నచ్చుతుంది. వెళ్దామా? అలాగే. ఏంటి జయంతి, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, గుళ్ళో పూజారి గారు 1కి 2 సార్లు చెప్పారు. తన కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి 6 నెలల్లో చనిపోతాడు, తన కూతురు విధవరాలు అవుతుందని తెలిసి కూడా మనతో ఆ విషయం ఎందుకు దాచింది? అదే కదా నేను చెప్తోంది. పొరపాటున ఈ పెళ్లి జరిగితే మన సూర్య చెల్లి గోరంత దాని కొండంత చేయొద్దు. అదేంటి వదినా, ఇదేమన్నా చిన్న విషయమా? ఇది మన కొడుకు విషయం కదండి, అందుకే ఈవిడ గారికి ఇది పెద్దదిగా అనిపించడం లేదు. కాని పనికి కష్టం మెండు, చెల్లని కాసుకి గీతలు మెండు అన్నట్టు ఆ పూజారి ఏదో తెలిసి తెలియక అన్నాళ్లే. చెల్లి నీకో విషయం గుర్తుందా? సూర్య పుట్టిన వెంటనే మావయ్య జాతకం రాయించారు కదా. ఆ జాతకంలో ఏమని రాసింది? పూర్ణాయుష్కుడు అని రాసింది కదా. అందుకే కదా ఆ రత్నమాల కుట్ర బయటపడింది. చెల్లి ప్రతిదానికి భయపడుతుంది. తనేదో చెప్పిందని మీరు కూడా భయపడితే ఎలాగా? అక్క, అసలు నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? అది కాదు చెల్లి, అసలు సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి చాలా మందికి ఇలాంటి జాతక దోషాలున్నా అది చూసి బెదిరిపోకుండా దోష పరిహార పూజలు చేయించో, విరుగుడు మంత్రం చేయించో పెళ్లిళ్లు చేసుకొని పిల్ల పాపలతో హాయిగా జీవిస్తున్నారు. మనం కూడా ఏదోటి అలా చేద్దాంలే. ఏమండి, మీరు రండి, రత్నమాలని సామాన్యుని నిలదీద్దాం. పదండి మీరు. అయ్యో మండి, నా మాట వినండి. అయ్యో ఆగండి, ఆగమంటుంటే. సూర్య, కాఫీ. నేనెక్కడ అడిగాను? అది రోజు ఈ టైంలో తాగుతావు కదా అని. ఈ రోజు నుంచి ఈ టైంలో తాగకూడదు అనుకుంటా. పోనీ ఇవాళకి తాగు సూర్య. నో సామాన్య. ప్లీజ్ సూర్య, నీ కోసం కష్టపడి స్వయంగా నా చేతులతో నేను కాఫీ పెట్టి తీసుకొచ్చాను. నేను ఒక్కసారి ఓ డెసిషన్కి వస్తే లైఫ్ లాంగ్ అదే ఫాలో అవుతాను. సూర్య, ఎంతో కష్టపడి కాఫీ చేసి తీసుకొచ్చానని చెప్తున్నాను కదా. సైకిల్ చేస్తున్నావేంటి? సైకిల్ చేస్తున్నావేంటి? సామాన్య, నేను తాగనని చెప్తుంటే మధ్యలో తన సైకిల్ ఏంటి? అంటే నువ్వు అడిగితే నో అని, తను సైకిల్ చేస్తే కాఫీ తాగేసి నిన్ను ఇన్సల్ట్ చేస్తాననుకుంటుందా? నేను సమంత, విల్ యు కీప్ క్వైట్? తనకి ఇష్టమైతే తాగుతాడు, లేకపోతే లేదు. సూర్య, కప్ ఇక్కడే పెడుతున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే తాగు. ఓకే? కమ్ సమంత. సమంత, ఇంకా ఇక్కడ ఏం పని? కమ్.